पंचमी तिथौ षड्वर्ष बाला पंचमी तिथौ षड्वर्ष बाला रागद्वेषादि निर्मूलिनी सर्वजीव स्वरूपिणी पंचमी तिथौ षड्वर्ष बाला रागद्वेषादि निर्मूलिनी सर्वजीव स्वरूपिणी कालिका 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 सर्वजीव स्वरूपिणी कालिका उपासे समुपासे सर्वजीव स्वरूपिणी कालिका 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 उपासे समुपासे ఆశ్వీజ శుద్ధ పంచమి రోజు మనకి సరిగ్గా శరన్నవరాత్రులలో మధ్య రోజు అన్నమాట. చూస్తూ ఉండగానే 5 రోజుల సమయం అయిపోతూ ఉంటుంది. ఇంకా మరొక 5 రోజులే మిగులుతాయి. మన యొక్క భక్తి సాధన మనం వేగవంతం చేయాలి. అప్పుడే మనకి ఉపాసన ద్విగుణీకృతం అవుతుంది. ఈ పంచమి రోజున బాల 6 సంవత్సరముల బాలగా మనకి దర్శనమిస్తారు. రాగద్వేషాదిరహిత రమణీయ హృదయ విదితం అంటారు ముత్తుస్వామి దీక్షితుల వారు. అటువంటి రాగము ద్వేషము లేకుండా నిర్మూలించడానికి, కేవలము మనలోని రాగాన్ని ద్వేషాన్ని పోగొట్టడానికే ఈ కాళికా బాల ఆవిర్భవిస్తారు. ఒకవేళ మనలో అహంభావం, అసూయ, కోపము, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉన్నట్లయితే ఉన్న వాటిని పోగొడతారు. కొత్తగా మనలో ఇటువంటి అరిషడ్వర్గాలు ప్రవేశించకుండా కాపాడే బాల ఈ కాళికా బాల. మనం చెప్పుకునేటువంటి వర్ణాల్లో సిత అసిత అంటాం కదా, ఈ రకంగా నలుపు రంగులో ఉంటుందట ఈ కాళికా బాల. దగదగ మెరుస్తూ మంచి కళలతో భాసిస్తూ ఆవిడ మన పూజలు గైకొని మనకి రాగద్వేషాది నిర్మూలన చేస్తుందన్నమాట. ఇటువంటి బాలని గనక మనము ఈ పంచమీ తిథి నాడు అర్చించినా, తలచినా, ఒక్కసారి పాడుకున్నా, ఏదైనా సందర్భంలో కాళికాబాల అని ఒక్కసారి మనం మననం చేసిన ఆవిడ మనకి కావలసినంత కటాక్షాన్ని అనుగ్రహించి మనలోని ఈ అరిషడ్వర్గాల బారి నుంచి మన దేహం ఎలా తప్పించుకోవాలో మార్గాన్ని చూపడానికే కాళికాబాల ఆవిర్భవించారు. నవబాల రూపే నమోస్తుతే నమోస్తుతే